దానికి అల్టిమేట్ గా బీసీ సమస్యల కోసం మన సోదరి అన్నా నేను ఉన్నానని చెప్పేసి కాపు నాయకురాలు తర్వాత మా సోదరుడు కోవెల సత్యం గారు మరి నాయకులు ఆయన కూడా ఈరోజు రామచంద్ర యాదవ్ గారికి ఆ శిబిర అందరికీ నమస్కారం. ఇవాళ బీసీ హక్కుల కోసం పోరాడుతూ అమరనిరా దీక్ష చేస్తున్నారు. 3వ రోజు అయింది. ఆయన అడిగింది బీసీల హక్కుల కోసం, వాళ్ళకి సమానమైన అవకాశాలు ఉండాలని చెప్పి ఆయన పోరాడుతున్నారు. ఆయన పోరాటంలో తప్పేం లేదు. నేను ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసినట్టే దయచేసి ఆయన పెట్టిన డిమాండ్స్ లో రివ్యూ చేసి తప్పకుండా డిమాండ్స్ ఇచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బోడే రామచంద్ర యాదవ్ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. మన బీసీ హక్కుల కోసం నేను ఎప్పుడు ఫైట్ చేస్తాను. ఆయన ఎన్నోసార్లు నాన్నగారి గురించి కూడా చెప్పారు. మమ్మీ మోహన్ రంగా గారు ఆయన ఎప్పుడు బడుగు కలిగిన వర్గాలు పేదల కోసం పోరాడారు. అదే స్ఫూర్తితో ఈయన కూడా ఫైట్ చేయడం చూసి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎన్నోసార్లు ఆయన ఇంటర్వ్యూ చూశాను. నాన్నగారి గురించి బ్రహ్మాండంగా మాట్లాడతారు. చాలా గర్వంగా ఉంటుంది ఆయన మాట్లాడినప్పుడు మా నాన్నగారి గురించి. అలాగే ఆయన స్ఫూర్తితో కూడా అందరూ కూడా బీసీలు ఎస్సీ ఎవరైనా కానీ బడుగు బలహీన వర్గాల కోసం మనం పోరాడాలి. ఆయన స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి. ఇవాళ ఈయన చేసే ఈ పోరాటానికి నేను పూర్తిగా మద్దతునిస్తున్నాను. ఈరోజు వరకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చి సంప్రదింపులుగా ఉంది. అంటే సొంత కోసమే అడగట్లా, బీసీల ఐక్య వేదిక మీద తరపు నుంచి కొంత రిజర్వేషన్ పెంచమని అడగడం ఉంది. రెండోది, అమరావతిలో 50,000 ఎకరాలు, అంటే ఇవాళ అనుకున్నది 50,000 కానీ 2,30,000 ఎకరాలకి ప్లాన్ చేస్తున్నటువంటి టీడీపీ పార్టీ కనీసం బీసీల కోసం 1,000 ఎకరాలు కేటాయిస్తే బీసీల ఐక్య వేదిక ఇంకా అభివృద్ధి చెందొద్దని చెప్పేసి కానీ బీసీలు కాపులు ఎస్సీసీ లేకపోతే ఏ ప్రభుత్వం కూడా లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అన్నగారు 3వ రోజున ఈరోజు కూడా ఇంకా చేస్తుంటే గవర్నమెంట్ దిగిరాలేదంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఎంతో పేరున్న వ్యక్తి, బీసీ లేకపోతే ఏ పార్టీ కూడా లేదు. పూర్తి మెజార్టీ రావాలంటే బీసీలు ఐక్య వేదికతో ఏ పార్టీ అని అధికారంలోకి వస్తుంది. కాబట్టి మరి తొందరగా కలెక్ట్ చేసుకొని 1000 ఎకరాలు అలాట్మెంట్ చేయడం అంటే మీకు ప్రతిదీ కాదు. అలానే మరి రిజర్వేషన్ కొంచెం పెంచాలని చెప్పేసి కూడా వారి డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఎంతో కొంత రిజర్వేషన్ కూడా పెంచవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అన్నగారు తొందరగా అన్నగారి కోరికలు నెరవేర్చి తొందరగా ఆయన విరమింపు చేయాల్సిందిగా, ఆయన ప్రాణాలు దక్కించవలసిన అవసరం మనకు ఉంది. బీసీలు అందరూ కలిసి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఇంకొక రోజు చూస్తాం. తర్వాత అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ కోగలు సత్యం చాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగా వచ్చినటువంటి